ఓకే 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 అరే తిరగకండ్రా. ఒకసారి డైలాగ్స్ మంచిగా చూసుకోండి అమ్మా. సార్ వస్తారు, పెద్ద సార్ వస్తారు, డిఓ గారు వస్తారు. సార్ కూడా అబ్జర్వ్ చేస్తాడు కొద్దిసేపు. మీరు ఏం ఒక్కళ్ళ వెనుక ఒక్కళ్ళు కనబడాలి. లైన్ తప్పిన వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. 6th తెలుగు మీడియం ధనంజయ్ లైన్ చూసుకోరి. లైన్లో అసెంబ్లీగా గట్టిగా పర్ఫెక్ట్. బోర్డు అత్తలేదు, రాస్తేనే సెక్రటరీస్ అవుతారు. మీరు వాళ్ళు ఏం చెప్తే అది రాస్తూనే ఉండాలా చేతులు. అంటే అలిగాడు కూడా ఈయన ఉన్నాడా? మా బామ్మ దగ్గర. అందుకే విద్యార్థుల చేత మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు రాజు సార్ గారు, అశోక్ సార్ గారి నేతృత్వంలో చాలా చక్కగా జరగబోతుంది. చూడడానికి కూడా చాలామంది విచ్చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి ఇట్టి కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. గౌరవ డిఓ గారు కూడా కొద్దిసేపట్లో ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. ఎవ్వరు కూడా మనందరం ఆడియన్స్ నుంచి ఎలాంటి శబ్దం రావద్దు. పిల్లలు రాగానే మనం మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. వారి యొక్క జ్యోతి ప్రజ్వలనతో మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఒక్కసారి అందరూ వినండి. సార్ వచ్చిన తర్వాత మంచి డిసిప్లిన్గా ఉండాలి. వీళ్ళు వరుసలో ఉన్నత పాఠశాల దేవునిపల్లిలో మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పాఠశాల యొక్క చరిత్రలో ఇది మొదటి మాక్ అసెంబ్లీ కార్యక్రమం. ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు రాజు గారికి మరియు అశోక్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతోని అభినందనలు ముందే తెలియజేద్దాం. ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమం యొక్క సరళి ఒకసారి వినండి. ఈ పార్టిసిపేట్ అయ్యేటటువంటి మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఫస్ట్ గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత సార్ ఒక మెసేజ్ ఇస్తాడు. మన డిఓ గారు మెసేజ్ ఇచ్చి సార్ వెళ్తా అన్నారు, వేరే అర్జెంట్ పని ఉందట, సార్ ఇంత అరేంజ్ చేసాము అంటే వస్తాను అన్నారు. సారు జ్యోతి ప్రజ్వలన చేస్తాడు. కార్యక్రమం ప్రారంభం అవుతుంది. గవర్నర్ గారి ప్రసంగం అయిన తర్వాత సారు ఒక 5 నిమిషాలు మనల్ని ఉద్దేశించి మాట్లాడి సార్ వెళ్ళిన తర్వాత మన కార్యక్రమం మిగతా షెడ్యూల్ ప్రకారం నిన్న చేశారు కదా, అదే దాని ప్రకారం మనం యథావిధిగా మన దానిలోకి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటటువంటిది. తర్వాత 0 అవర్, తర్వాత ఏమేమి అంశాలు ఉన్నాయి, క్వశ్చన్ అవర్ ఎట్లా ఉంది, అవి తీసుకొని రెస్పాన్సెస్ అన్ని కూడా మనం చేపట్టవలసిన అవసరం ఉంటుంది. ఓకే, కార్యక్రమం అయ్యేంత వరకు మిగతా విద్యార్థులంతా కూడా సైలెన్స్గా ఉండాలి, వినాలి. ఓకే, స్వాగతం సుస్వాగతం. వారు స్టేజ్ని అలంకరించాల్సిందిగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. సెక్టోరియల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి కామారెడ్డి జిల్లాలో సెక్టోరియల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి వేణు శర్మ గారిని కూడా
జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా, అదేవిధంగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగా కిషన్ గారిని కూడా వేదిక ప్రజ్ఞ దగ్గరలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా వేదిక మీదకి రావాలని కోరుచున్నాం. రండి మేడమ్స్, మన పాఠశాలలో నా భూతో నా భవిష్యత్ అందరు ఉపాధ్యాయులు కూడా పైకి రావాలని విన్నవిస్తున్నారు, కావాలని మరొకసారి కోరుచున్నాం. చప్పట్లతో అభినందనలు. ఓకే, మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మాక్ అసెంబ్లీ కార్యక్రమం ఇది చేయాలి అని ప్రతి పాఠశాలను ఉపాధ్యాయులు కోరుకుంటారు. కొంత శ్రమ అయినా కానీ విద్యార్థుల లోపల కొంత పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి, రాజకీయంగా ఎలా అసెంబ్లీ నడుస్తుంది అనేటటువంటి పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పాటును అందిస్తాయి. కాబట్టి అట్టి కార్యక్రమాన్ని ఈరోజు మనం మన పాఠశాలలో విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. ఇట్టి కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా నిర్వాహకులను కోరుతున్నాను. శ్రావణి తదనంతర కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా, అదేవిధంగా గవర్నర్తో వేదిక మీదకి వచ్చి సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా కోరుచున్నాం. స్పీకర్ గారు గవర్నర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించి తీసుకొని వస్తున్నటువంటి దృశ్యాలను మీరు తిలకిస్తున్నారు. ముందుగా అసెంబ్లీ తెలంగాణ శాసన మండలి చైర్మన్ గారికి, తెలంగాణ శాసనసభ స్పీకర్ గారికి, మంత్రి మండలి సభ్యులకు, శాసన మండలి సభ్యులకు మరియు శాసనసభ సభ్యులకు నమస్కారములు. ఒక దేశ పురోగతిని ఆ దేశ ప్రజల పురోగతిని బట్టి కొలవచ్చు అన్న కాళోజీ కవితను బట్టి తెలంగాణ పురోగతి తెలంగాణ ప్రజల పురోగతిని బట్టి తెలుస్తుంది. గడిల గోడలు బద్దలు కొట్టి కొత్త ప్రభుత్వాన్ని స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి సభా వేదికగా నివాళి అర్పిస్తున్నాం. ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేయాలనేదే మా ప్రభుత్వ ఆలోచన. ప్రజల ఆరోగ్య భద్రత మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. సమగ్ర కులగణతో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా చూస్తాం. మా ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా కనీస అవస్థాపన సౌకర్యాలు కల్పించాం. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరతను గుర్తించాం. వెనువెంటే 11,000 టీచర్ల నియామకం చేపట్టాం. గతంలో వ్యవసాయం కుదేలే రైతాంగం విలవిలలాడిన నేల నేడు దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా మారింది. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ నియామకాల్లో అడ్డుగా ఉన్న సమస్యలను తొలగించాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ రహిత తెలంగాణగా మార్చడమే మా ప్రభుత్వ ఉద్దేశం. चल
పార్టీ ఇచ్చిన రైతు సమస్యలపై చర్చా తీర్మానం. రెండవది బీజేపీ పార్టీ ఇచ్చిన త్రాగునీటి సమస్యపై చర్చా తీర్మానం. నౌ వి విల్ బి మూవింగ్ ఇన్ టు ఎ క్వశ్చన్ హార్. అది కూడా ఎక్కువసేపు రావటం లేదు. చాలా చోట్ల నీరు మురికిగా వస్తున్నాయి. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఈ సభ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. నీటి పరిష్కరించడానికి మా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. అధ్యక్ష, రక్షిత మంచినీటి సరఫరా కోసం మా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాము. అధ్యక్ష, త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. ఎమ్మెల్యే ఈ నిత్యశ్రీ గారు. బస్సు సౌకర్యం లేదు. దీనివల్ల పనుల కోసం పట్టణాలకు వెళ్ళేవారు, కళాశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధ్యక్ష, మా నియోజకవర్గంలో బస్సు నడపాల్సిందిగా గౌరవ మంత్రి గారిని సభావేదికగా కోరుతున్నాను. అధ్యక్ష, రోడ్డు రవాణా శాఖ గౌరవ ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నలు నోట్ చేసుకోవడం జరిగింది. ఎన్ని గ్రామాలకు బస్సుల సౌకర్యం లేదో ఆ గ్రామాలకు బస్సులు నడిపే విధంగా ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశిస్తున్నాం. బస్సులు అన్ని గ్రామాలకు వెళ్లే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని ఈ సభ ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. మహాలక్ష్మి గారు. కొరత ఉన్నది. చాలా తాండాలు, మారుమూల ప్రాంతాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. అధ్యక్ష, టీచర్లు లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను తీర్చాల్సిందిగా గౌరవ మంత్రి గారిని సభావేదికగా కోరుతున్నాను. విద్యాశాఖను గుర్తించి ఇప్పటికే మా ప్రభుత్వం నూతనంగా 11,000 టీచర్ల నియామకాలను చేపట్టింది. అధ్యక్ష, దాదాపు అన్ని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అదనపు టీచర్లను నియమించాము. అధ్యక్ష, ఇంకా ఇలాంటి పాఠశాలలు ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా అదనపు ఉపాధ్యాయులను నియమించాలని అన్ని జిల్లాల డిఈఓలకు ఆదేశాలు జారీ చేస్తాం. అధ్యక్ష, గుర్తించి ఇప్పటికే మా ప్రభుత్వం నూతనంగా 11,000 టీచర్ల నియామకాలను చేపట్టింది. అధ్యక్ష, దాదాపు అన్ని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అదనపు టీచర్లను నియమించాము. అధ్యక్ష, ఇంకా ఇలాంటి పాఠశాలలు ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా అదనపు ఉపాధ్యాయులను నియమించాలని అన్ని జిల్లాల డిఈఓలకు ఆదేశాలు జారీ చేస్తాం. అధ్యక్ష, నంబర్ 204 బై ఎమ్మెల్యే సానియా గారు. అగ్రగామిగా నిలిచినందుకు సంతోషంగా ఉన్నది. కానీ ఆ వరిని పండించడంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధ్యక్ష, వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు తగిన కనీస సౌకర్యాలు లేవు. అధ్యక్ష, వరి కొనుగోలు విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని సభ ద్వారా గౌరవ మంత్రి గారిని రైతుల సమస్యను పరిష్కరించమని కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ ఎమ్మెల్యే గారు అడిగిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. రైతులను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే ప్రభుత్వం వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వం లక్ష్యం. వరి కొనుగోలు సక్రమంగా జరిగేలా చూస్తాం. రైతులకు వరి కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, 5 బై ఎమ్మెల్యే కె గౌతమి గారు. రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉద్యోగులను చాలా బాగా చూసుకున్నది. కానీ ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఇబ్బందులను గురి చేసింది. మేడం స్పీకర్, ఉద్యోగులను డిఏ బకాయిలు చాలా పెండింగ్లో ఉన్నాయి. మరియు పిఆర్సీ కూడా ఇంకా ప్రకటించలేదు. మేడం స్పీకర్, ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, ధన్యవాదములు. గత ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయంగా చేసినది. ఉద్యోగులకు కూడా నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చినది. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు సమస్యలు పరిష్కరించాం. డిఏ బకాయిలో ఒక డిఏ ఇచ్చాం. పిఆర్సీపై కమిషన్ నివేదిక ఇవ్వగానే పిఆర్సీ ప్రకటిస్తాం. అధ్యక్ష, మా ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. అధ్యక్ష, ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేను సభావేదికగా హామీస్తున్నాను. 206 బై ఎమ్మెల్యే సద్దాం గారు. ప్రాజెక్ట్ కట్టడం వల్ల చాలా మంది భూములు మున్పునకు గురి అయ్యారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మున్పు భూములు సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం ఇచ్చాం. అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చాక ఎవరిని పట్టించుకోవడం లేదు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారిని నష్టపరిహారం ఇప్పించవలసినందుగా ఈ సభ ద్వారా కోరుతున్నాను. ధన్యవాదములు. దృష్టికి వచ్చినది. తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నను నోట్ చేసుకున్నాను. బాధితులకు నష్టపరిహారాన్ని ఆర్థిక శాఖ మంత్రిని సంప్రదించి అందిస్తాం. బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నారు.
త్రాగునీటి సమస్యలపై బీజేపీ చర్చ జరిగినది. వాయిదా తీర్మానాలను తిరస్కరించినందున బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వారు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాబు దయచేసి సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్ళి కూర్చోవాలి. ఇలా వెళ్ళలోకి రావడం సరికాదు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. మీరు వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏమిటి బాధ్యత మరిచి సభలో నిరసన చేయడం ఏంటి అధ్యక్ష? అధ్యక్ష, ఈ సభను వెంటనే ఆర్డర్లోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. నేను మీకు జీరో హవర్స్ లో మాట్లాడడానికి నేను అవకాశం ఇస్తాను. ప్లీజ్ గో టు యువర్ సీట్. నేను మీకు జీరో హవర్స్ లో మాట్లాడడానికి మీ స్థానంలోకి మీరు వెళ్ళి కూర్చోండి. ఎమ్మెల్యే హర్షిత గారు, ఎమ్మెల్యే ప్రణీత్ గారు, ప్లీజ్ టేక్ యువర్ సీట్. మీరు ఇలా ఇంకా సరికాదు. అలాగే సభలో వెళ్ళలోకి రావడం కూడా సరికాదు. కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదు. మేడం స్పీకర్, ఐ బెగ్ టు మూవ్ సస్పెన్స్ మోషన్ బై ఎమ్మెల్యే నిస్సీ గారు, బై ఎమ్మెల్యే రిషికేష్ గారు, అండ్ బై ఎమ్మెల్యే ప్రణీత్ గారు, అండ్ బై ఎమ్మెల్యే మిస్బా గారు. By these MLAs, those who are please say ayes. Aye. Those who are against please say no. Suspended 1/2 day assembly session 2/1/2025. Suspended MLAs బయటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. Suspended MLAs బయటికి వెళ్ళండి. మెల్ల ఏమ్రా నాకు ఎప్పుత్రం రైలు. పరిష్కరించడానికి మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చింది. బట్ దానిని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పథకాన్ని సరిగ్గా అమలు చేస్తే త్రాగునీటి సమస్య అనేది ఉండదు. ఈ సమస్యకు మంత్రి గారు సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాం. ప్రశ్న మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మిషన్ భగీరథ పథకంను మేము ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు. గౌరవ సభ్యులను ఎక్కడ చేశామో చెప్పాలి అధ్యక్ష. అంతేగాని ఇలాంటి అనవసరమైన విమర్శలు చేయవద్దు. మంత్రి గారు మేము ప్రశ్న అడిగితే వెటకారంగా సమాధానం ఇస్తున్నారు. మంత్రి గారి సమాధానం సరిగ్గా లేనందున మేము నిరసన వ్యక్తం చేస్తూ మా పార్టీ సభ్యులందరం సభ నుండి వాకౌట్ చేస్తున్నాం. సమస్యలపై చర్చించాలని వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం నిరంకుశ పోగడాలతో మా తీర్మానాన్ని తిరస్కరించింది. రైతులంటే వీరికి ఇంత చిన్న చూపా అండి? దేశానికి అన్నం పెట్టే రైతు కష్టాలు వీరికి పట్టవా? చర్చ మొదలు పెట్టగానే మైకులు కట్ చేస్తున్నారు. మాటి మాటికి మంత్రులు అడ్డు తరుగుతున్నారు. స్పీకర్ కూడా మొత్తం ప్రభుత్వానికే మాట్లాడుతున్నది. వాయిదా తీర్మానం ఇచ్చింది. స్పీకర్ గారు మాకు జీరో అవర్లో మాట్లాడడానికి అవకాశం ఇస్తే మంత్రి గారు వెటకారంగా సమాధానం ఇస్తున్నారు. ఈ సభలో రెండు పార్టీలు వ్యక్తిగతంగా దుష్ణాలు చేస్తున్నాయి. రెండు పార్టీలకు ప్రజా సమస్యలపై కొంచెం కూడా దుష్టశుద్ధి లేదు. ఇలాగే కొనసాగితే ప్రజలు వీళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్పి తీరుతారు. శీతాకాల అసెంబ్లీ సమావేశం ఎంత వేడిగా జరుగుతున్నాయో అధికార విషయంలో మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రైతు సమస్య కోసం ఒక పార్టీ తీర్మానం చేస్తే తాగునీటి సమస్యపై ఇంకో పార్టీ తీర్మానం చేసింది. ఈ రెండింటిని కూడా స్పీకర్ గారు అనుమతి ఇవ్వకపోవడంతో సభ్యుల నిరసనతో సస్పెండ్ దాకా వెళ్లారు. మరికొద్ది సేపట్లో తిరిగి అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. చూస్తూనే ఉండండి మా ఛానల్ V6. కెమెరామ్యాన్ హర్షతో మీ కీర్తన. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ టేక్ యువర్ సీట్స్. శాఖ మంత్రి గారిని గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే భావన గారిని గవర్నర్ ప్రసంగంపై మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రసంగంపై మాట్లాడవలసిందిగా ప్రతిపక్ష నేత గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు తెలుపుతూ అధ్యక్ష, ఏమి ప్రసంగం అధ్యక్ష? ఇది మొత్తం తప్పుల తడక, అసత్యాలు, అభూత కల్పనలు. అధ్యక్ష, ఈ గవర్నర్ ప్రసంగం మొత్తం ప్రభుత్వానికి ఒక భజనలా ఉన్నది. అధ్యక్ష,
ఈ ప్రభుత్వంలో రైతుల చావులు, కరెంటు కష్టాలు, తెలంగాణ పల్లెల రక్త పుట్టేరులు పారించే ఆ ప్రజాస్వామ్యంగా రాజ్యంగా మారింది. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు ఆసుపత్రుల పాలు అయినా కూడా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నది. రాష్ట్రంలో గురుకులాలు, సర్కార్ బడుల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. దీనిపై మీరు స్పందించారా? మీకు బీర్లు, బిర్యానీలు బీద బిడ్డలకు బొద్దింకలా? మీకు విందు భోజనాలు విద్యార్థులకు విషమా? మీ పిల్లలకు అందాలాలు, పేద పిల్లలకు అంత్యక్రియలా? ఇది గురుకులాలుగా లేవు, నరక కూపాలుగా ఉన్నాయి. రికార్డుల నుంచి తొలగించాలి. అధ్యక్ష, గురుకులాలను నరకకుపాలు అనడం సరికాదు. ప్రతిపక్ష నేత తను మాట్లాడే మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాం. అధ్యక్ష, మాత్రమే మాట్లాడతాం అధ్యక్ష. పంటకు మద్దతు ధర ఏమైంది? రుణమాఫీ ఇంకా ఎందుకు అమలు కాలేదు? కులగణన ద్వారా ఎవరికి లాభం? గడిల గొడవలు పగలగొట్టి వచ్చామనడం ఎంత వరకు సమంజసం? కొంచెం కూడా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? వ్యవహారాల శాఖ మంత్రి గారు అనుకున్నారా లేక మీ ఇల్లు అనుకున్నారా? సిగ్గు ఉందా అని అనడం ఏంటి అధ్యక్ష? సిగ్గు అనే పదాన్ని రికార్డు నుంచి తొలగించవలసిందిగా తమని కోరుతున్నాను. సిగ్గు అనే పదంను రికార్డు నుంచి తొలగించడం జరిగింది. మొదలు కొట్టాం. హంకారపు మాటలు మావి కావు, మీవి. కొత్త సచివాలయం కట్టి సచివాలయానికి రానివాడివి నీవు. ఎవరైనా ఎదురుదాడి చేస్తావు. పేదలకు ఉపయోగపడే రైతు బంధుని నీవే పెద్ద రైతునని నువ్వే కోట్లు మింగావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీ సమస్యలు, ఆ పార్టీ కార్యకర్త నుండి అగ్రనేతల దాకా అన్ని స్కామ్లే అధ్యక్ష. ఇంకో ఏదో సాధించాలని రేచి మాట్లాడుతున్నా అధ్యక్ష. ఇది మాటి మాట్లాడని వారు అధ్యక్ష. ప్రాజెక్టు పైన మాట్లాడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ కోసం మా పార్టీ ఎంతో శ్రమించింది. మేమే గనక తెలంగాణ కోసం కొట్లాడకపోతే ఇప్పుడు మీరు మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యేవారా? రైతులకు రైతు బంధు, రైతు బీమా అందించి రైతన్న కళలు ఆనందమయం చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది. వికలాంగులు, వృద్ధులు, నేతన్న కార్మికులు అందరికి పింఛన్లు అందించాం. ఇన్ని అందించినా కూడా ఈ ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. ఎందుకో నాకు అర్థం కావటం లేదు. అయినా తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. ఈ 5 ఏళ్లు బాధ్యత గల ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ మా బాధ్యత నిర్వహిస్తామని తెలియజేస్తూ నా చర్చను ముగిస్తున్నాను అధ్యక్ష. ప్రసంగంపై చిరగా మాట్లాడడానికి శాసనసభ నాయకుడు గారిని కోరుతున్నారు. అవకాశం ఇచ్చిన తమకి ధన్యవాదాలు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద మాట్లాడిన అధికార పార్టీ సభ్యులు మరియు ప్రతిపక్ష పార్టీ సభ్యులు మాట్లాడిన అంశాలు నోట్ చేసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మాది రైతు సంక్షేమ ప్రభుత్వం. రైతు కళ్ళలో ఆనందం చూసేందుకు రాష్ట్రం తెచ్చుకున్నది. అధ్యక్ష, మాది నిరుద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం. నిరుద్యోగ రహిత తెలంగాణనే మా లక్ష్యం అధ్యక్ష. అధ్యక్ష, మాది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. ప్రభుత్వం ఉద్యోగులకు సమస్యలు లేకుండా చూస్తున్నాం. రైతుల సంతోషం కోసం విప్లవాత్మక మార్పులు కూడా చేస్తున్నాం అధ్యక్ష. ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం లాగా మేము తిప్పిపోతల ప్రాజెక్టులు కట్టలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా కూడా ఉద్యోగాల్లో సకల కాలాల జీతం అందించాం. పాఠశాలలో అవస్థాపన సౌకర్యాలు కల్పించాం. పాఠశాలలో టీచర్ల కొరతను అధిగమించడానికి దాదాపు 11,000 టీచర్లను నియమించాం. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదమే మా ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. విద్య మీద చేసేది ఖర్చు కాదు, ఓ పెట్టుబడి అధ్యక్ష. ఇంత చేస్తున్నా కూడా ప్రతిపక్షాలు మా మీద అనవసర నిందలు వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు నిందలు మాని ప్రభుత్వ పాలనలో గౌరవపూర్వక సూచనలు చేయాలి. మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు కాబట్టే మీరు అక్కడ ఉన్నారు. గత ప్రభుత్వం ప్రగతి భవన్ చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించాం. గత ప్రభుత్వ పాలనలో ప్రజా కోరికలు తీర్చలేదు. గతంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసే పరిస్థితి. మా ప్రభుత్వం వచ్చాక 10 ఏళ్ల నుండి నిర్వహించని గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం.
వీళ్ళ నిర్వాహం ఎట్లా ఉంది అంటే అధ్యక్ష ఇవ్వడం మరిచారు. మా ప్రభుత్వం వచ్చాక రిజల్ట్ ఇచ్చి గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించాం అధ్యక్ష. పేపర్ లీకేజీలు చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన చరిత్ర ఆ ప్రభుత్వానిది. కోర్టు కేసు అడ్డంకులు తొలగించి చాలా పకడ్బందీగా నిర్వహించిన ఘటన మా ప్రభుత్వానిది అధ్యక్ష. ధనిక రాష్ట్రంగా మా పార్టీ తెలంగాణను గత 10 ఏళ్ల నుండి ప్రభుత్వం తెలంగాణకు అప్పులమయంగా మార్చినది అధ్యక్ష. మా ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు 60 సంవత్సరాలైనా చెక్కు చెదరలేదు. కానీ గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు 3 సంవత్సరాలకే మునిగిపోయాయి అధ్యక్ష. ప్రతి పనిలో ప్రతి ప్రాజెక్టులో మొత్తం స్కామ్లే అధ్యక్ష. అందుకే తెలంగాణ ప్రజలు గమనించి గడిల గోడలు బద్దలు కొట్టి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు అధ్యక్ష. ఈ సభ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఆమోదించవలసిందిగా మిమ్మల్ని ఈ సభ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. స్పీచ్ థ్యాంక్స్ మోషన్. దోస్ హూ ఆర్ ప్లీజ్ సే ఐ. ప్లీజ్ సే నో. I can I have it. The motion is carried. ఎమ్మెల్యే యోగిత గారు. అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదములు అధ్యక్ష. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసినది. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకుండా చేశాయి. అసలు పాఠశాల విద్యార్థులను పట్టించుకోలేదు అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే విద్యా వ్యవస్థ గాడిలోకి వచ్చినది అధ్యక్ష. మా ప్రభుత్వం అమ్మ ఆదర్శ పథకం ద్వారా పాఠశాలలో అవస్థాపన సౌకర్యాలు కల్పించినది. అన్ని విధాలుగా గత పోలిస్తే విద్య మీద అధిక ఖర్చు చేస్తున్నది మా ప్రభుత్వం. విద్యా వ్యవస్థపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ చర్చను ముగిస్తున్నాను అధ్యక్ష. సాంకేతిక చర్చలో ప్రసంగించడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసినది అని చెప్పడం సరికాదు అధ్యక్ష. గత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందించినది. కానీ ఈ ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహారం మాట దేవుడెరుగు. మధ్యాహ్న భోజనం పథకమే సరిగా అమలు చేయటం లేదు అధ్యక్ష. మధ్యాహ్న భోజనంలో పురుగుల ఎటుపోతుంది అధ్యక్ష ఈ విద్యా వ్యవస్థ అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి పిల్లల ప్రాణాలు అంటే అంత చులకన? సిగ్గు ఉందా? కొంచెమైన బుద్ధి ఉండాలి. ఇలాంటి ప్రభుత్వంను నేను ఎప్పుడు చూడలేదు. వ్యవహారాల శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏంది మాటి మాటికి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నారు. ఈ ప్రతిపక్షానికి అసలు కొంచెం కూడా ఓపిక అనేది లేదా? విద్యా వ్యవస్థపై చర్చిస్తున్నప్పుడు దానికోసం మాత్రమే మాట్లాడాలి, అంతేకాని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు అధ్యక్ష. నేను మాట్లాడిన ఇబ్బందికర వాక్యాలను రికార్డ్ నుంచి తొలగిస్తున్నాను. ఎమ్మెల్యే వర్ష గారు. మాటిమాటికి మంత్రి గారు నా ప్రసంగంకు అడ్డు తొలగడం సరికాదు అధ్యక్ష. ఎందుకు ప్రభుత్వానికి కోపం వస్తుంది? ఉన్న మాటలు అంటే ఉలికెందుకు అధ్యక్ష? ఈ ప్రభుత్వంకు కొంచెం కూడా శ్రద్ధ లేదు. ఇంతటితో గవర్నర్ ప్రసంగంపై నా చర్చను ముగిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. మాట్లాడవద్దు, టాపిక్ పైన డిస్కషన్ చేయాలి. ఎమ్మెల్యే చిరణ్మయ్య గారు. అధ్యక్ష, మధ్యాహ్నం భోజనం ప్రకటించింది. రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు అసధ్యలకు గురి అయినారు అన్నది నిజం అధ్యక్ష. గత ప్రభుత్వం అల్పాహారం మధ్యాహ్నం భోజనం అందించినా కూడా మధ్యాహ్నం భోజనం నిల్పాహాకులకు వేతనలు సకాలంలో అందివేయలేక ఆ పథకం నీరు కారింది. ఈ రెండు ప్రభుత్వాలు కూడా విద్యలో చేస్తున్నది శూన్యం. ఈ ప్రభుత్వం విద్యలో కొన్ని సమూల మార్పులు తీసుకురావాలి. ఈ ప్రభుత్వం మంచి చేస్తే అన్ని విధాలు మా పార్టీ మద్దతులు తెలుపును. కానీ ఆ విధానాలు వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఇంతటితో గవర్నర్ ప్రసంగం పైన చర్చను ముగిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. గారు. పై స్వల్పకాలిక చర్చలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు తమరికి ధన్యవాదాలు అధ్యక్ష. నేడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు ఉండడం లేదు. 6వ తరగతికి వచ్చిన పిల్లలు కనీసం రాయడం చదవడం రావటం లేదు. విద్యా ప్రమాణాలు రోజు రోజుకి దిగజారుతున్నాయి అధ్యక్ష.
కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలు రోజురోజుకి శృతిమించుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్య ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తమరికి ధన్యవాదాలు తెలుపుతూ నా చర్చ ముగిస్తున్నాను. చర్చలో చివరిగా చర్చను ముగింపాలని విద్యాశాఖ మంత్రిని కోరుతున్నాను. వ్యవస్థపై స్వల్పకాలిక చర్చలో వివిధ సభ్యులు వివిధ రకాల అంశాలను ప్రస్తావించడం జరిగినది. అధ్యక్ష, నేటి బాలలే రేపటి పౌరులు. అధ్యక్ష, పాఠశాల విద్య పటిష్టంగా ఉంటేనే ఉన్నత విద్య సక్రమంగా సాగుతుంది. అధ్యక్ష, గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా విస్మరించినది. అధ్యక్ష, అది ఎంతలా అంటే ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది. అధ్యక్ష, గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో గట్టు మండలం విద్యార్థులకు బోధించడానికి టీచర్లు లేక సుప్రీంకోర్టులో కేసు వేశారు. అధ్యక్ష, గత ప్రభుత్వం విద్యార్థులు పలక బలపంతో పాఠశాలలో ఉండవలసిన వాళ్ళు కోర్టుల చుట్టూ తింపిన చరిత్ర అధ్యక్ష ప్రభుత్వానికి. అధ్యక్ష, మేమేం చేశాం అధ్యక్ష? మాపై ఇన్ని విమర్శలు ఏంది అధ్యక్ష? ఎటుపోతుంది ఈ సమాజం? అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష సభ్యుల్ని మీ అనుమతితో నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకుంటున్నాను. అధ్యక్ష, ఎందుకు మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు? మేము విద్యార్థులను కోర్టుల చుట్టూ తిప్పకుండా పాఠశాలలకు పంపిస్తున్నందుక? ఎందుకు మా ప్రభుత్వాన్ని ఇంతలా తిడుతున్నారు? మేము పాఠశాలలో అవస్థాపన సౌకర్యాలు కల్పిస్తున్నందుక? ఎందుకు అధ్యక్ష? మేమేం పాపం చేశాం? మా ప్రభుత్వం వచ్చాక టీచర్ల కొరతను తీర్చడానికి 11,000 టీచర్ల నియామకాలను పూర్తి చేశాం. అధ్యక్ష, గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా కేవలం 75 రోజుల్లోనే ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశాం. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. సక్రమంగా జరిగేలా చూస్తాం. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం. అధ్యక్ష, ఇంతటితో విద్యా వ్యవస్థపై చర్చను ముగించవలసిందిగా ఈ సభ ద్వారా తమరిని కోరుతున్నాను. అధ్యక్ష, థ్యాంక్ యూ. స్వల్పకాలిక చర్చ ముగిసినది. గౌరవ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో 2 ఆర్డినెన్స్లను అలాగే పాస్ చేయడం జరిగినది. గవర్నర్ ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించడం జరిగినది. అలాగే విద్యా వ్యవస్థపై స్వల్పకాలిక చర్చను కూడా చేయడం జరిగినది. ఈ సభ సమయాన్ని గౌరవ సభ్యులు సజావుగా వినియోగించుకున్నారు. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ పార్టీ 1 గంట 30 నిమిషాలు, బీఆర్ఎస్ పార్టీ 45 నిమిషాలు, బీజేపీ పార్టీ 30 నిమిషాలు వినియోగించుకోవడం జరిగినది. ఈ సభను గౌరవ గవర్నర్ గారి అనుమతితో నిరవధిక వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు నేషనల్ యాంథమ్తో శాసనసభ సమావేశాన్ని క్లోజ్ చేద్దాం. పంజాబ్ సింధ్ గుజరాత్ మలబంగా ఇంద్ర హిమాచల యమునా గంగా తవ శుభ నామే జాగే तव शुभ आशीष माने जाने तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఈ అసెంబ్లీ కార్యక్రమాల మీద వారి వారి స్పందనలను తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. ముందుగా మన పాఠశాల హెచ్ఎం గారైనటువంటి జెడ్పీహెచ్ఎస్ పల్వాచ పాఠశాలలో సోషల్ స్టడీస్ టీచర్గా పనిచేస్తా ఉన్నాను. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు గజకిషన్ గారి ఆహ్వానం మేరకు సార్ మమ్మల్ని పంపించడం జరిగింది. సార్ ఏ కార్యక్రమం చేసినా గొప్ప చేస్తారు, ఒకసారి చూసి మన పాఠశాలలో కూడా ఒకసారి చూద్దామని పంపించడం జరిగింది. ఇక్కడ చూసినప్పుడు మనం రెగ్యులర్ అసెంబ్లీలో చూసినప్పుడు అయితే మన సమయం చాలా వృధా చేస్తుంటారు. అక్కడ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు. మరి ఇక్కడ సభను మాత్రం చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారు మన స్పీకర్ గారు. మరి మీ ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్ష నేతలు కావచ్చు, అధికార పక్షం వాళ్ళు కావచ్చు, ప్రతి సమస్యని మంచిగా
అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడడం కానీ అండ్ ప్రతిపక్ష నేతలు దాన్ని డిఫెండ్ చేయడం కానీ చాలా బాగుంది. అందరు పిల్లలు మంచిగా ప్రిపేర్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. టీచర్లు ఎంత కష్టపడినప్పటికీ పిల్లలకు ఇంత మంచి రావడంలో చాలా గ్రేట్. ఇక్కడ రాజు సార్ మరియు అశోక్ సార్ మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ సార్. మంచి సక్సెస్ఫుల్గా మీరు నిర్వహించుకోవడం చాలా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ. ఉపాధ్యాయుల శ్రమ చాలా ఉన్నది. అశోక్ సార్ కానీ రాజ్ సార్ కానీ ఎన్నో రోజుల నుంచి కష్టపడి విద్యార్థులని ఈ స్థాయికి ఈ విధంగా నిర్వహించుకునే విధంగా చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఉపాధ్యాయులను నిర్వహించినటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులిద్దరికీ చాలా 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 అభినందనలు. ఎందుకంటే ఇది చాలా సింపుల్గా 2 రోజులు ఏదో స్కిట్ వేసినట్టు కాదు. దాదాపు 15-20 రోజుల నుండి సార్ వాళ్ళు పిల్లల్ని పట్టుకొని వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఇదంతా ప్రాక్టీస్ చేయించడం ఒక ఎత్తు. అవుట్పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. నిజంగా నేను కూడా ఒకప్పుడు సోషల్ స్టడీస్ చెప్పిన టీచర్నే కాబట్టి నేను చాలా చాలా పరవశించిపోయాను. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు అద్భుతమైనటువంటి స్పష్టమైన ఉచ్చారణతో చక్కగా చాలా నీట్గా చాలా డిప్లొమాట్గా అసెంబ్లీ నిర్వహించారు. ఈ నిర్వహణకు తోడ్పడినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు అందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సచ్ ఎ నైస్ ప్రోగ్రామ్ సార్. ఐ కంగ్రాచులేట్ యూ బోత్ టు సోషల్ స్టడీస్ సార్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ మామూలుగా ఫస్ట్ మాక్ అసెంబ్లీకి ప్రిపేర్ అవుతున్నాం అనగానే సార్ రాసినటువంటి స్క్రిప్ట్ చూసిన నేను ఆల్మోస్ట్ అది హాఫ్ నోట్బుక్ ఉంది. రియల్గా నేను చూసి చాలా సర్ప్రైజ్ అయినా. అండ్ మోరోవర్ ఇక్కడ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఒక్కొక్కళ్ళు అసలు ఏం తడబడకుండా చాలా చక్కగా మాట్లాడిండ్రు. రెస్పాన్స్ అవ్వడం కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యిండ్రు. అంటే మీరు ఎంత ప్రిపేర్ అయ్యిండ్రు, సార్ వాళ్ళ కృషి కూడా దాంట్లో బాగా తెలుస్తుంది. అంటే మీ ఈ పర్ఫార్మెన్స్ తోటి సార్ వాళ్ళు మిమ్మల్ని ఎంత బాగా ప్రిపేర్ చేసిండ్రు, మీరు ఎంత కష్టపడ్డారు అనేది అర్థమవుతుంది. చాలా అసలు ఫస్ట్ థింగ్ మీరు రాగానే మీ అపీరెన్స్ తోటి సగం ఇది సక్సెస్ అయిపోయింది. మంచిగా పర్ఫామ్ చేసిండ్రు. వెల్ డన్ పిల్లలు, మీకు కంగ్రాట్స్. అండ్ సార్స్ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమము అనగానే ముందు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ ఇంత ఘనంగా జరగడం అనేది నేను చూసినంత వరకు ఇదే మొదటిసారి. అంత బాగా అరేంజ్ చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమం అనగానే పిల్లల్ని ఇద్దరు సోషల్ టీచర్స్ రాజు సార్ కానీ అశోక్ సార్ కానీ చాలా కష్టపడి హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళను అసెంబ్లీ నేను ఇప్పటికీ చూడలేదు. ఇంకా ఇక్కడ చూస్తుంటే అదే వాతావరణం కనిపిస్తుంది. వాళ్ళ పిల్లలు కూడా ఎంత తడబాటు లేకుండా మన గవర్నర్ శ్రావణి కానీ మన ఎమ్మెల్యేలు కానీ చక్కగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమం అనేది ఇట్లా మాక్ అసెంబ్లీ జెడ్పీహెచ్ఎస్ దేవునిపల్లిలో మా హెచ్ఎం సార్ ఆధ్వర్యంలో అంటే ఏదైనా ప్రోగ్రామ్ చేస్తామనగానే మా హెచ్ఎం సార్కి ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దాంట్లో మనకి పిల్లలకి మాక్ అసెంబ్లీ అంటే పార్లమెంట్లో ఏమేమి జరుగుతుంది అవన్నీ కూడా కళ్ళకు కనిపించేటట్టుగా ఇక్కడ చేశారు. అదేవిధంగా రాజకీయంలో కూడా మనకు ఎలాంటి సమస్యలు ఉంటాయి, మన సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు కూడా పిల్లలకు మంచి అవగాహన కలిగించారు. ఈ ప్రోగ్రాన్ని ఈ విధంగా దిగ్విజయం చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే ముఖ్యంగా మన సోషల్ సార్స్ అశోక్ సార్ రాజు సార్కి కృతజ్ఞతలు. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్గా ఇంకెవరైనా చేస్తుంటే వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. There is no words to say. Only 2 words I want to say. Wonderful and amazing. Especially I want to congratulate Raju sir and Ashok sir and also my dear students. Very good. Thank you. Of Mark Assembly, this is for first time for me also with you. So I would like to say you are very lucky to have the social teachers like this Ashok sir and Raju sir. The contribution towards social studies is really fabulous. I didn't see till now.
Congratulations, sir. You made the day great. Thank you. మాక్ అసెంబ్లీ నాకు కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ చిల్డ్రన్ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. దట్ వాస్ సో నైస్ అండ్ ప్రోగ్రామ్ వాస్ సో నైస్. థ్యాంక్ యూ. ఏదైనా డొనేషన్ ప్రకటిస్తారని ఆశిస్తూ వారికి మైక్ను అందజేయడం జరుగుతుంది, అందిస్తున్నాం. పిల్లలు చాలా అద్భుతంగా చేశారు. వారికి హృదయపూర్వక పాదాభివందనం. అక్కడ పెద్దలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాతోటి ఉన్న వారికి ఎవరికైనా సరే హృదయపూర్వక ధన్యవాదాలు. సభ చాలా సులభంగా, స్పష్టంగా, ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా సక్సెస్ అయింది. అందుకు గర్విస్తున్నాం. ఇక్కడ మా కూతురు కేన్నది, ఇంకో బాబు ఉన్నాడు, కేజీ వినోద్. అయింది స్కూల్లో చదవడం, అడ్మిషన్ దొరకడం చాలా అద్భుతం. ఇక్కడ సభలో ఎంత మంచిగా మీరు స్పీచ్లు కానీ అవి ఇచ్చారో, అదేవిధంగా మనం రాబోయే 10th క్లాస్లో 10/10 వచ్చే పిల్లలకు ఎలాంటి సాగు చెప్పిన సీరు, ఎలాంటి ప్రజలు అంటే అలాంటి నేను సభముఖంగా తెలియజేస్తున్నాను బాబు. ఏమనుకోకండి, ప్లీజ్ రైట్. ఓకేనా? చదవడానికి కూడా ముందుండాలి, మైక్ పట్టి మాట్లాడడానికి కూడా దమ్ము ఉండాలి. అంటే నాకు దమ్ము ఉందని అంటలేదు, నేను ఒక రైతు బిడ్డను. ప్లీజ్ రిక్వెస్ట్, ఈ స్కూల్లో పేరు కాపాడాలని ప్రతి ఒక్క విద్యార్థిని పాదాభివందనం చేస్తూ సభకు సెలవు తీసుకుంటాను. జయజవాన్ జై కిసాన్. సంతోషంగా, ఉత్సాహంగా ఉడకలు వేస్తూ స్టేజ్ నుంచి వస్తున్నారు. తర్వాత నేను నమ్మే సిద్ధాంతం కరెక్ట్. మా హెడ్ మాస్టర్ గారి తరఫున సార్ నుంచి చిన్న చిన్న పిల్లలు మా వాళ్ళు చేస్తారు, ఒక గట్టే క్లాప్స్ కొట్టుకోండి. చూడండి, తమ్ముడు రాజు అన్నాడు, అన్న ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే మీరు ఎంత కూర్చోవాలి అన్నాడు. మనకు ఫోటోలు కాదు, నేను ఎన్నుకుంటేనే సక్సెస్ అవుతుందని కూర్చున్నా. తమ్మి కంగ్రాట్స్. అశోక్, రాజు, మీరు నిన్న మొన్ననే జాబ్లోకి వచ్చారు కాబట్టి ఇక చాలా లైఫ్ ఉంది. ఇంకా సద్దాం కానీ, మా విక్టర్ పాల్ కానీ, కొంచెం గల్లలు పట్టుకునేది ఉండే తరుణ్ కానీ వచ్చేసరి వెరీ గుడ్ నాన్న. చూడండి, ఏ పిల్ల కానీ కూడా తక్కువ చేయడానికి లేదు. ఒక పక్కకు మొత్తం తిరుగుతూనే ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నాడు. దీని అంతటి కూడా మన దగ్గర ఉన్నటువంటి 18 మెంబర్ స్టాఫ్లా ఒక్క టీచర్ తక్కువ ఎక్కువ కాదు, ఎవరి రంగాలలో వారు నిష్ణాతులు ఉన్నారు. జడ్పీహెచ్ఎస్ దేవుళ్ళపల్లి రేపు ఢిల్లీలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది? ఢిల్లీలో కలుస్తుంది. అంటే ఢిల్లీ అంటే మళ్ళీ మధ్యప్రదేశ్. మొత్తం ఆశీర్వాదాలు. సార్లందరికీ థ్యాంక్స్. కూర్చున్న పిల్లలు సాయి సార్ కోసం ఒకసారి గట్టిగా క్లాప్స్. ఓకే, కంగ్రాచులేషన్స్. వచ్చేసరి ఇంకా మంచిగా చేద్దాం. పిల్లలు హెడ్ మాస్టర్ సార్ చెప్పే దాంట్లో, రోజు పేర్లు చెప్పే దాంట్లో రేపటి నుంచి ఒక 40% ఫాలో అయినాం. ఎంత పర్సెంట్? ఎందుకంటే 2 నెలలు ఉంది, 100% కాదురా. కాబట్టి మీరు ఇట్లనే ఉండండి. రమేష్ కూడా మనకు కావాల్సిన అరేంజ్మెంట్ చేస్తామన్నాడు. అది ఇద్దరు పిల్లలు ఇక్కడనే ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. తమ్ముడు అశోక్, రాజు అన్న, అసలు వీళ్ళైనా మాకు అసెంబ్లీ చేస్తున్నారు అనిపిస్తుంది చూస్తుంటే. వీళ్ళందరూ క్లాసులో ఎంత అల్లరి చేసేవాళ్ళు, అంటే ఎంత ఎత్తుకు ఎదిగిపోయి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు వీళ్ళలాగా యాక్ట్ చేయడం చాలా గర్వంగా అనిపిస్తుంది. మా పిల్లలైనా వీళ్ళు అన్నట్టుగా అనిపిస్తుంది. మొన్న రిహార్సల్ చూసినప్పుడు కొంచెం చదివినట్టు అనిపించింది, కానీ ఈరోజు వాళ్ళు మంచిగా కవర్ చేసేసి మంచిగా అంటే నేర్చుకొని డైలాగ్ చెప్పడం జరిగింది. చాలా బాగా చేసిండ్రు. రాజు సార్ అండ్ అశోక్ సార్ ఇద్దరు కూడా చాలా కష్టపడడం జరిగింది. దాంతోపాటు విద్యార్థులు కూడా హాలిడే కూడా రోజు రమ్మన్నా పాపం వచ్చి మంచిగా కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. వాళ్ళిద్దరే కాకుండా ఎంకరేజ్ చేసిన అందరు టీచర్స్కి కూడా కంగ్రాట్స్. రాజు సార్ అండ్ అశోక్ సార్కి ముఖ్యంగా కంగ్రాట్స్.
మా ప్రధానోపాధ్యాయులు గంగాకృష్ణ గారికి మరియు ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. ఈ మాక్ అసెంబ్లీ ఎట్లా ఉంది అంటే జెడ్పిహెచ్ఎస్ దేవన్పల్లి దెబ్బ అంటే తెలంగాణ స్కూల్స్ అని అబ్బా అనాలి. ఈ దెబ్బకు మా పెద్ద సార్ వచ్చే సంవత్సరం అడ్మిషన్లకు స్కూల్లో మళ్ళా 10 రూమ్లు కట్టేయాలి. మాక్ అసెంబ్లీ అంటే సెలక్షన్ రాజు సార్ మన అశోక్ సార్ది మామూలుగా సెలక్షన్ లేదు. ఒక క్యాండిడేట్ దేనికి న్యాయం చేయగలుగుతాడు, ఏ శాఖకు న్యాయం చేయగలుగుతాడు, ఎవరు స్పీకర్గా అయితే బాగుంటుంది, ప్రతి అంశంలో ఎంత నిష్ణాత ఉంది అంటే ఆయనకి ఇక్కడ కాదు తన ప్రతిభ 12 సంవత్సరాలుగా మద్దూరులో అదే ప్రతిభ సాధించిండు. ఇక్కడ కూడా ఇంకా 8 నుంచి 10 సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు. ప్రతి సంవత్సరము మన సాయి సార్ అన్నట్టు ఢిల్లీలో కూడా చూపిస్తాం, మన సత్తా బాగా చూపిస్తాం. అట్లాగే ఈ సార్ మీరు ఏమనుకోండి, నెక్స్ట్ సంవత్సరం మీరు రూమ్ వేయాల్సిందే, అడ్మిషన్లు పెంచాల్సిందే, మనకి ఇంకా 20 పోస్టులు రావాల్సిందే. ఇట్లాంటి ప్రతి క్యారెక్టర్కు కాస్ట్యూమ్స్ వాళ్ళు వేసిన కండువల కాడికెళ్ళి సెలెక్షన్ చేసి ఒక్కొక్కరికి రిక్వెస్ట్ చేసి తెప్పించి అందరికి మన ముఖ్యమంత్రి సార్ చూడండి ఒకసారి ఎక్కడ ఒకసారి చూపిస్తారు. నిజానికి అందులో జీవించిపోయాడు అబ్బాయి. అసలు ఇంత యాక్టివ్ గా వీళ్ళు పార్టిసిపేట్ కాగలుగుతారా అన్న నమ్మకము ఇన్ని రోజులు మాకు కలిగింది. ఇట్లా ఇదే విధంగా ఈసారి 10/10 ఖచ్చితంగా మన స్కూల్ నుంచి ఒక 10-20 రావాలని కోరుకుంటున్నాం అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ. ఉపాధ్యాయ బృందానికి, ఉపాధ్యాయులని అన్న నేను బృందానికి ఒక్కరితోటి అయ్యే పని కాదు ఇది. దీని వెనకాల అందరి యొక్క ఆ యొక్క ప్రయత్నం ఉన్నది. తర్వాత ఈ పిల్లలందరికీ కూడా శుభ సాయంత్రం. ఇక్కడ ముఖ్యంగా నేను గమనించినటువంటి విషయం ఏంటిదంటే పిల్లలు ప్రతిభ అనేది చాలా బాగుంది. ముఖ్యంగా శాసనసభ వ్యవహారాల మంత్రి రిలేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు గమనించారో లేదో, ముఖ్యమంత్రి పాత్ర ఎక్సలెంట్గా, రోల్ ప్లే సూపర్. నెక్స్ట్ ఈయన రోల్ ప్లే చాలా బాగా చక్కగా చేయడం జరిగింది. ఇక గర్ల్స్ విషయానికి వస్తే వ్యవసాయ శాఖ మంత్రి, రోడ్డు రవాణా శాఖ, రెవెన్యూ శాఖ, తర్వాత ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రోల్ ప్లే మాత్రం ఎక్సలెంట్గా. మొత్తానికైతే ఒక అసెంబ్లీ అనేది ఎలా ఉంటుంది అనేది మన కళ్ళ ఎదురుగా ఒక సినిమా లాగా మనకు చూపించడం జరిగింది. సినిమా అనేది ఇలాగే ఉంటుంది, అర్థమైందా? కష్టపడి మరీ డైలాగ్స్ నేర్చుకోవడం అనేది ఉంటుంది. మీకు ఈ డైరెక్షన్ ఇచ్చినటువంటి మన గురువులకు, మరి తర్వాత వెనుక ఉండి నడిపించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పెద్ద సారు అవకాశం ఇచ్చారు, అశోక్ సారు, రాజు సారు తర్ఫీదులు ఇచ్చారు. పెద్ద సారు అవకాశం ఇచ్చారు, రాజు సారు, అశోక్ సారు మంచి తర్ఫీదులు ఇచ్చారు. పిల్లలు చించేశారు, పిల్లలు చించేశారు. నాకు బాగా కోరిక ఉంది, మాక్ అసెంబ్లీ చేయాలని. మిత్రులు అన్నవారు సాయి సార్ ఎఫ్ఎస్సీ హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు చేద్దామన్నాము. మేడం ఒక్కరే ఉండే అప్పుడు సోషల్ కాబట్టి అంత ఈజీ కాదు, మనం అనుకున్నంత పని కాదు. వీళ్ళిద్దరు కూడా సోషల్ స్టడీస్లో మంచి దిట్ట ఉన్నటువంటి, అంటే సబ్జెక్టు బాగా ఉన్నటువంటి వ్యక్తులు. జిల్లాలో వీళ్ళిద్దరు కూడా 2012లో రాజు టాపర్, 2023లో అశోక్ సార్ టాపర్. మళ్ళీ వాళ్లకు ఆ సోషల్ మీద మంచి జిజ్ఞాస ఉంది. కార్యక్రమాలు నిర్వహించాలనేటటువంటి ఒక కుతూహలం కూడా మనిషికి ఉండాలి. అది వాళ్ళకు మెండుగా ఉంది. కాబట్టి విద్యార్థులను ఆయా ప్రతిభను అనుకూలంగా మలుచుకొని గవర్నర్ గారు ఇక్కడ పెట్టాడు కెమెరామెన్, ఆ గవర్నర్ గారు వదిలిపోయారు, స్పీకర్ గారు జీవించారు, వదిలిపోయారు, ఆమె జీవించారు. అధ్యక్ష ప్రతిపక్షం చించేశారు. చాలా చక్కటి, అంటే పిల్లలు
పిల్లలకైతే మంచి ఆదాయం ఏర్పడదు. ఎట్లా ఒక అసెంబ్లీ అనేది ఉంటుంది, ఒక ఎమ్మెల్యేలు ఉంటారు, ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటారు, దానికి ప్రతిపక్షం ఉంటుంది, 2 ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ ఉన్నాయి, ఒక అధికార పార్టీ ఉంటుంది, దానికి ముఖ్యమంత్రి ఉంటారు. ఒక సిస్టమైజ్ అనేటటువంటిది పిల్లల లోపల అవగాహన కలగడానికి మంచి అవకాశం. మరి సార్ హెడ్ మాస్టర్ గారు గ్రూప్లో పెట్టగానే మంచం నుంచి కూడా అంటే అక్కడ ఉండిన హెడ్ మాస్టర్ మన హెడ్ మాస్టర్ లాంటి వాడు అన్ని కార్యక్రమాలు చేయాలి, పిల్లల్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి అనేటటువంటి బలమైన కోరుకున్నటువంటి వ్యక్తి జయవర్ధన్ రెడ్డి గారు వారు సోషల్ స్టడీస్ స్కూల్ హాస్టల్ని పంపించారు. అవి హెడ్ మాస్టర్లకు అట్లా కోరిక ఉంటే, అట్లా కుతూహలం ఉంటే మిగతా ఉపాధ్యాయ బృందాన్ని మేల్కొల్పి మాకు కూడా ఇట్లా చేయండి, మీరు చేస్తే పిల్లలకు మేలు జరుగుతుంది అని చెప్పి మనకు సూచిస్తారు. మరి అట్లాంటి కేవలమైనటువంటి మన పెద్దన్న దొంగ కిషన్ గారికి గట్టిగా మీతో పిల్లలు గట్టిగా మీరు అడిగి పెట్టండి, అది చెప్పండి. ఎందుకంటే చక్కటి అవకాశం ఇచ్చారు. ఇది జీవితంలో మీ బ్యాచ్కు ఇది ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ముఖ్యంగా మీరు రాజు సార్కు అశోక్ సార్ ఉంటారు. మీరు పెద్దగా ఎవరైనా అదృష్టవశాత్తు ఎమ్మెల్యే లైకాపు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రాజు సార్ అండ్ అశోక్ సార్. ఎప్పుడు మీరు ప్రతి ప్రోగ్రాం తీసుకోండి, మన హెడ్ మాస్టర్ గారు ఖచ్చితంగా తోడ్పాటును అందిస్తారు. అలాగే మేము కూడా మాతోటి ఎంత చేతనైతే అంత మీ వెనకాల ఉండి సాయం చేస్తాం. మేము చేసేది కూడా మీరు ఇట్లా ప్రోత్సహించాలి. తమిళ చైర్మన్ సునీల్ ఓకేనా, మంచి భోజనం పెట్టించినాం. మీకు కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పొద్దున్న మన హెడ్ మాస్టర్ లేకపోతే అక్కడ సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఇద్దరు ఉంటారు, చూసి రాదు. ఎందుకంటే ఆల్రెడీ అసలు ఈ రాష్ట్రాన్ని మంచిగా ఎట్లా ముందు తీసుకువెళ్తారో అట్లా ఈ స్కూల్ని ముందు తీసుకువెళ్తున్నటువంటి అప్పుల సోదరుడు ఫస్ట్ ప్రధానోపాధ్యాయులు గారికి, అదేవిధంగా స్క్రిప్ట్ రైటర్స్ రాజు అండ్ అశోక్ సార్ ఇద్దరికి, మిగిలిన సహకరించినటువంటి ఉపాధ్యాయులకు, పాల్గొన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా శుభ సాయంత్రం. విద్యార్థులు చాలా చక్కగా ఈ ప్రోగ్రాం చేశారు. మేము మొన్న మాఘ అసెంబ్లీ ఒకసారి మోడల్ జరుగుతున్నప్పుడు మమ్మల్ని రమ్మంటే మేము ఇన్వైట్ చేస్తే వెళ్ళి చూసాం. దానికి దీనికి చాలా పరిణతి అనిపించింది. ఒక 2 డేస్లోనే చాలా పరిణతిగా మాట్లాడడం కానీ, వాళ్ళ యొక్క హావభావాలు కానీ, వాళ్ళ వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ అనేటటువంటిది చాలా స్పష్టంగా ఉంది. ఇక ఇది ఎక్కడంటే మన జిల్లా లెవెల్లో ఈరోజు మన స్కూల్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రాం గురించి చర్చించుకుంటున్నారని మీకు తెలుసో లేదో. ఆల్రెడీ మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మాకు అది వీడియో తీయండి, వీడియో పెట్టండి, వీడియో తీయండి, వీడియో పెట్టండి. సార్ దీన్ని యూట్యూబ్లో మళ్ళీ నేను ఫార్వర్డ్ చేస్తాను, యూట్యూబ్ లింక్ క్రియేట్ చేశాను, యూట్యూబ్లో పెడతాను అండ్ లింక్ ఫార్వర్డ్ చేస్తానని చెప్పాను. ఇంకా కొందరు టీచర్స్ ఫోన్స్ చేసి మాకు ఫొటోస్ పంపించండి అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళందరూ సేవ్ చేసుకున్నాము, ఫొటోస్ ఫోన్లు పంపిస్తాము. దెన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కొంచెం సైన్స్ అండ్ మ్యాథ్స్ రంగాల్లో ఉన్నటువంటి మా టీచర్స్కి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది. మాకు జిల్లా స్థాయికి కానీ, రాష్ట్ర స్థాయికి కానీ, నేషనల్ లెవెల్లో కానీ వెళ్ళడానికి కొంత స్కోప్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఏ రకమైనటువంటి స్కోప్ లేనటువంటి సోషల్ సబ్జెక్ట్లో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మన పాఠశాల యొక్క స్థాయిని మీరు జిల్లా స్థాయిలో నిలబెట్టేందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. ఇంకొకటి, నెక్స్ట్ ఇయర్ మనం అందరం కలిసి ఎలక్షన్స్ కండక్ట్ చేద్దాం. ఓకేనా? ఎలక్షన్స్ ఇంకా వండర్ఫుల్ గా ఉంటుంది అది కూడా. ఓకే, మోడల్ ఎలక్షన్స్ డైరెక్ట్ అవసరం అనుకుంటే హెచ్ఎం సార్ గారి సహకారంతో మనం ఈవీఎంస్ కూడా తీసుకురావచ్చు పాసిబుల్ అయితే. లేదంటే మోడల్ ఈవీఎంస్ తయారు చేద్దాం. మోడల్ ఈవీఎంస్ కూడా మనం సైన్స్ పరంగా తయారు చేయించడానికి మన లక్ష్మణ్ సార్ కూడా ఉన్నాడు, కీ అని సౌండ్ ఇప్పించేందుకు. ఓకే, ఈవీఎంస్ తయారు చేద్దాం. ఈవీఎంస్ తో పాటుగా మనము ఎలక్షన్స్ కండక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు మాకు సాటి లేవరు అని చెప్పేసి అని నిరూపించుకున్నారు. మీరందరూ కూడా మాకెవరు సాటి రారు, మాకు మేమే సాటి, వేరే స్కూల్ వాళ్ళు మాకు సాటి రారు అనేది నిరూపించుకున్నారు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఇదే విధంగా మీ స్టడీస్ లో కూడా
ప్రతిభను కనబర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఓకే అని ఒక నవ్విండు. ఓకే సార్ ఓకే అన్నాడని చెప్పి వెంటనే రాజు సార్ మేము అనుకున్నాం. కానీ ఫస్ట్ మేము అనుకున్నది మాక్ పోలింగ్ అనుకున్నాం. మాక్ పోలింగ్ తర్వాత మాక్ అసెంబ్లీ వెళ్దాం అనుకున్నాం, కానీ అది రివర్స్ అయిపోయింది. మాక్ అసెంబ్లీ డైలాగ్స్ నేను ఒక్కరోజు రాయాలి. ఈ డైలాగ్స్ రాయడానికి ఒక 15 days పట్టింది. 15 days రోజు ఒక క్వశ్చన్. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా ఆలోచించుకుంటాం, మళ్ళీ దానికి తగ్గట్టు డైలాగ్ ఉండాలి, స్పీకర్ ఎట్లా ఉండాలా. నిజంగా ఒక దీనికన్నా సినిమా డైలాగ్స్ రాయడం బెటర్ దీనికంటే. అది నేను ఇట్లా డైలాగ్స్ రాయడం ఇబ్బంది పడితే పిల్లలు ఇంకా దాన్ని ఇంకెట్లా రిసీవ్ చేసుకుంటారో అని ఇంకా భయమైంది. కానీ పిల్లలు కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేసారు. మొన్న 2 days ముందు రిహార్సల్స్ అయ్యాయి. అప్పుడు చూసుకుంటూ చదివిన వాళ్ళు ఈ 2 days లోపలనే చూడకుండా చదివారు. నిజంగా మీకు అందరికీ ఫస్ట్ మీకు ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. ఫస్ట్ ఇదే విధంగా సార్ ఈ అకాడమిక్ ఇయర్ కాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో పెడదాం మాక్ పోలింగ్. ఇప్పుడు మాక్ పోలింగ్ అని అంటే కుదరదు, ఎందుకంటే ఫిబ్రవరిలో 10th ఎగ్జామ్స్ అవి డిస్టర్బ్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ చూద్దాం. అప్పుడు కూడా ఇంతకంటే గ్రాండ్గా అన్ని స్కూళ్ళ టీచర్స్ ఇన్వైట్ చేస్తే బాగుంటుంది సార్. ఇప్పుడంటే పొలిటికల్ లీడర్స్ తీసుకోలేం, కానీ అప్పుడు తీసుకోవచ్చు మాక్ పోలింగ్కి. ఓకే పిల్లలందరికీ ప్లస్ మాక్ అసెంబ్లీ అనగానే టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క క్లాస్ నుంచి సగం మంది ఎవరైతే మంచిగా చదివేటోళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మాక్ అసెంబ్లీ ప్రాక్టీస్కి వస్తారు. మొత్తం క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అయినా కూడా టీచర్స్ మాకు చాలా సహకరించారు. ముందుగా సహకరించిన టీచర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన హెచ్ఎం సార్ గారికి అండ్ ముఖ్య అతిథిగా వచ్చిన డిఓ సార్కి కూడా ధన్యవాదాలు చెప్తూ పిల్లలకు ముఖ్యంగా మరీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 23 సంవత్సరాల అనుభవం ఉంది, కానీ నేను వర్క్ చేసినటువంటి పాఠశాలల్లో మొట్టమొదటి మాక్ అసెంబ్లీని ఈ రోజే చూసినాను. కాబట్టి పిల్లలు కూడా మాక్ అసెంబ్లీ నిర్వహించుకోవడానికి వాళ్ళు అదృష్టవంతులే. నిజమే డిఓ సార్ గారు గవర్నర్ ఉపన్యాసాన్ని విన్నారు. గవర్నర్ స్పీచ్ లో తడబాటు కానీ తొట్టుబాటు కానీ ఏది లేకుండా చాలా స్పష్టంగా అద్భుతంగా వినిపించారు. నేను అనుకున్నాను డిఓ సార్ గవర్నర్ స్పీచ్ కి ఫిదా అయిపోయినారు అనుకున్నాను. అంత బాగా స్పీచ్ ఇచ్చింది అమ్మాయి. నెక్స్ట్ రాజు సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఇలాంటి ఉపాధ్యాయులు మన పాఠశాలకు రావడం మనం అందరం కూడా చేసుకున్నటువంటి పుణ్యంగా. మాటలు రావట్లేదు. ఆల్రెడీ నేను మగ్నూర్లో ఒకసారి చేశాను, బట్ ఇంత పర్ఫెక్షన్ అక్కడ వచ్చినట్టుగా నాకు అనిపించలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా పిల్లలందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ బిడ్డ అందరికీ. అండ్ దేవునిపల్లి జడ్పిహెచ్ఎస్ దేవునిపల్లి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్క టీచర్స్ అందరూ కూడా. అండ్ పెద్ద సార్ అయితే చెప్పిన తర్వాత ఫస్ట్ ఈ ప్రోగ్రాం అనుకున్న తర్వాత కొద్దిగా భయం వేసింది. ఎందుకు భయం వేసిందంటే ఇంత పెద్ద లెవెల్లో ఒకవేళ చేయగలుగుతామా, ఎందుకంటే ఇప్పటికే మన స్కూల్కి చాలా డిస్ట్రిక్ట్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో, ఈవెన్ నేషనల్ లెవెల్లో కూడా ఒక పేరు రాబోతుంది. సో ఆ స్థాయికి మనం అందుకోగలమా లేదా అని కొద్దిగా భయం అనిపించింది. కానీ అశోక్ సార్ ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, పెద్ద సార్ ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, ఇంకా మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఈ ప్రోగ్రామ్ని కొద్దిగా బాగానే చేసినట్టుగా మేము అనుకుంటున్నాము. అంటే బాగా చేసామని మేము అనుకోకూడదు, వేరే వాళ్ళు చెప్తే బాగుంటుంది. సో బట్ పిల్లలు మాత్రం బాగా చేశారని చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడలేను. థ్యాంక్ యూ. మనం ఈరోజు మన పాఠశాలలో జరుపుకున్నాం. ముందుగా కార్యక్రమాన్ని చక్కగా ఒక సమన్వయంతో మీకు శిక్షణనిచ్చి తర్ఫీదునిచ్చి
మంచిగా చేయడానికి ప్లానింగ్ చేసినటువంటి రాజు గారికి, అశోక్ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ వారికి సహకారాన్ని అందరు టీచర్స్ అందించడం జరిగింది. టీచర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సారు మనకు చీఫ్ గెస్ట్గా డిఓ గారు రావడం జరిగింది. సార్ ఫోన్లోనే అన్నారు స్టార్ట్ చేయండి, నేను వచ్చి జాయిన్ అవుతానంటే లేదు సార్ మీరు జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాతనే మొదలవుతుంటే జ్యోతి ప్రజ్వలన కూడా ఉందా అని అడిగాను. ఉన్నా సార్ అంటే సార్ రాగానే టెంట్ చూసి ఫంక్షన్ చేస్తున్నావా అని అన్నాడు. ఫంక్షన్ చేస్తున్నావా అని ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నారు ఏంది ఇది? సారు మాక్ అసెంబ్లీకి మేము సార్ అంటే 5 ఏళ్ళు పనిచేసినా కానీ ఏ పాఠశాలలో మాక్ అసెంబ్లీకి అటెండ్ కాలే, ఇన్విటేషన్ రాలేదు మీన్స్ వాళ్ళు చేయలేరు. కాబట్టి సార్ మొదటి మాక్ అసెంబ్లీ మన దానికి అటెండ్ కావడం జరిగింది. సార్కి ఎమర్జెన్సీ మీటింగ్ ఉండి నేను రాలేకపోతున్నా అనేటటువంటి దాంట్లో సార్ రండి, సోషల్ టీచర్స్ మంచి ప్లాన్ చేశారు సార్, ఒకసారి మీరు జ్యోతి ప్రజ్వలన చేసి ఒక గవర్నర్ ప్రసంగం మీరు వెళ్ళిపోతారంటే ఆ ప్రసంగం కూడా ఉందా అని అన్నారు. సార్ యాజ్ ఇట్ ఈజ్ మోడల్ ఎలా ఉంటుందో, అసెంబ్లీ సెషన్ ఎలా జరుగుతాయో అలానే పెట్టడం జరిగింది సార్ అంటే సారు రావడం జరిగింది. సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేస్తాం మనకు వచ్చినందుకు. సార్ ప్రసంగం విన్నారు, గవర్నర్ ప్రసంగం. మీనాక్షి గవర్నర్గా వ్యవహరించింది చక్కగా, కట్టుబాటు లేకుండా ఏ అంశాన్ని చెప్పాలో కూలంకషంగా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చక్కగా చెప్పడం జరిగింది. సార్ కూడా అప్రిషియేషన్ చేయడం జరిగింది, చక్కగా చేశారు, మంచిగా ఉంది అనేటటువంటి. ఇది ఒకటి మనకు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే కొంత ఉత్సాహం అనేది వస్తుంది. మీరేం చేశారు, ఆ శ్రమను మర్చిపోయేటట్టు చేశారు పిల్లలు. మీకు ఒకసారి మిమ్మల్ని మీరు గట్టిగా చెప్పండి. ఏదైతే డైలాగ్స్ రాయడానికి కొంత సమయం పడుతుంది, మనం టీవీలలో అసెంబ్లీ సమావేశాలు చూసినప్పుడు ఏ విధంగానైతుందో మీరు కూడా కొన్ని సమావేశాలు చూసిరేమో గతంలో. కాబట్టి అదే స్టైల్లో తేడా రాలేదు, అదే స్టైల్, అదే మాట. సభ నాయకుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సాయి చరణ్, తర్వాత ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన విక్టర్ పాల్ జీవించిపోయారు వాళ్ళు. మిగతా వాళ్ళు డిజిగ్నేషన్ వచ్చింది మీకు, మిగతా వాళ్ళకి ఏం డిజిగ్నేషన్ వచ్చింది? ఎమ్మెల్యే హర్ష, ఎమ్మెల్యే భవానీ అంటే వచ్చినాయా లేదా? ఏం బాబు వచ్చింది. తర్వాత శాఖ మంత్రుడు, అందరికీ శాసనసభ వ్యవహారాల మంత్రి గౌతమ్, ఇక వీళ్ళ పేర్లు రాలేవు కానీ మంత్రులు డిజిగ్నేషన్ వచ్చింది. కానీ చక్కగా ఏ అంశానికి సంబంధించి ఎవరు సమాధానం చెప్పాలి అప్పుడు సమాధానం చెప్పడం, బాడీ లాంగ్వేజ్ కూడా చక్కగా రావడం జరిగింది. ఇక స్పీకర్గానైతే మంచిగా వ్యవహరించారు. కొంచెం యాక్షన్ చేసేదండి, చేతులను ముడుచుకొని అట్లనే కూర్చుంటాం, అట్లా కాకుండా సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఇట్లా అంటే కొద్దిగా అందులో ఉండేటానికి అవకాశం ఉండే. కానీ ఎనీహౌ సభను మంచిగా డిసిప్లిన్గా నడిపించడం జరిగింది. ఏదైతే వాళ్ళు వచ్చి కొద్దిగా వాళ్ళు మాకు అవకాశం ఇవ్వలేరు అనేటటువంటి దాంట్లో వాళ్ళను మార్షల్ చేత గెంటించడం కూడా ఒక అరుదైన సంఘటనగా దాన్ని మనం అందులో తీసుకోవచ్చు. అన్ని అంశాలు కవర్ అయినాయి ఇందులో. ఏ అంశాలు అసెంబ్లీ జరుగుతాయో ఆ అంశాలన్నీ కూడా చక్కగా కవర్ అయినాయి. ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించి హెచ్ఎం సార్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి, నో వర్డ్స్ లేవన్నట్టుగా. కాబట్టి ఏ కార్యక్రమం ఇప్పుడు మనం ఒక మెసేజ్ ఇవ్వగలిగాం. సార్ ఏం చెప్పాక పల్లంచం నుంచి వచ్చిన సార్ ఒక్కటే మా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఫోటోలు పెడుతుంటాం కదా మరి చూస్తుంటారు. అయితే నేను ఉదయమే ఇన్విటేషన్ పెట్టాను, ఎవరినైనా మీకు వీలు కాకపోతే అసిస్టెంట్ అన్న తోలించండి అనే దాంట్లో ఒక 2-3 టీచర్స్ కూడా ఫోన్ చేశారు. కాకపోతే వాళ్ళు ఏం ఫోన్ చేస్తున్నారంటే వీడియో పెట్టండి అంటున్నారు. ఇక అంతే, వీడియోని పెట్టండి సార్, మోడల్గా ఉంటుంది, మేము కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అనే దాంట్లో. అంటే గతంలో మన ఊరు మనబడి వచ్చినప్పుడు డైనింగ్ హాల్ మనం జిల్లాలోనే మొదలు కలెక్టర్ సార్ చెప్తుండే, ఏమని డైనింగ్ హాల్ మీరు మోడల్గా ఎక్కడుంది అంటే దేవునిపల్లి స్కూల్లో చూసిరండి, అక్కడ వెళ్ళండి చూసిరండి, టాయిలెట్స్ కూడా చూసిరండి అని చెప్తుండే. ఇప్పుడు ఏమైంది, మాక్ అసెంబ్లీ వీడియో ఎవరిది మోడల్ కాబోతుంది? దేవునిపల్లి స్కూల్ది మోడల్ కాబోతుంది. ఇది సంతోషించదగ్గ విషయంగా మరొకసారి చెప్తూ
ఇక చెప్తా ఉంటే ప్రధానికి చప్పట్లు కొట్టుడు అవుతూనే ఉంటుంటది కాబట్టి అన్ని చప్పట్లు కొట్టేటటువంటి విషయాలు జరిగినాయి. ఇంకొక విషయం ఏంటంటే కొంత విద్యార్థుల లోపల కొంత కార్యక్రమం అటువంటి వాటికి దోహదపడుతుంది కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదో చెప్పాలని ఉంది కానీ సరిపోతుందిగా. కాబట్టి రాబోయే దాంట్లో ఏ సబ్జెక్టు సంబంధించినా కానీ సార్ ఈ కార్యక్రమం నిర్వహిస్తామంటే ఓకే వెల్కమ్. భాషకు సంబంధించింది ఇప్పుడే తమ్ముడు శ్రీశైలం ఒకటి ఏదన్నా కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఆ కార్యక్రమానికి మిగతా వాళ్ళు ఇప్పుడు సోషల్ వాళ్ళకి ఎట్లయితే సహకారాన్ని అందించిందో భాషా పండితులు చేసే కార్యక్రమాన్ని కూడా అందరూ మిగతా వాళ్ళందరూ కూడా సహకారాన్ని అందించాల్సిందిగా కోరుతూ ఒకసారి అందరికీ కూడా కార్యక్రమం దిగ్విజయమైనందుకు మరొక్కసారి అందరికీ ప్రత్యేక అభినందనలు. సార్ చిన్నబాబు సార్ చిన్నబాబు సార్ చిన్నబాబు సార్ చిన్నబాబు సార్ చిన్నబాబు
సార్ చిన్నబాబు ఏం చేస్తున్నావు? అన్నమాట సార్ చిన్నబాబు సార్ చిన్నబాబు ఏం చేస్తున్నావు? అన్నమాట ఏం చేస్తున్నావు? అన్నమాట ఏం చేస్తున్నావు? అన్నమాట అరే మనం ఓకే చిన్నబాబు
ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అధ్యక్ష ఇంత ఆలుగడ్డ పెడతారు అధ్యక్ష మీరేమో ఇంత ఆలుగడ్డ పెట్టుకుంటారు నాకు ఇంత ఆలుగడ్డ పెట్టి సమోసా చేస్తున్నారు